ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 10వ వచనం. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. మహోన్నతుడైన దేవుని చాటున మనము నివసించిన ఎడల, ఆయనను ఆశ్రయించిన ఎడల మనకు ఎటువంటి అపాయములు సంభవించవు, ఎటువంటి వ్యాధులు అయినా మన దరి చేరవు. ఎప్పుడంటే మనం దేవుని ఆశ్రయించినప్పుడు, మనం దేవుని ఆధారముగా చేసుకొని జీవించినప్పుడు, మనకిష్టమైనవన్నీ ప్రక్కన పెట్టి దేవునికి ఇష్టమైనవన్నీ ఆచరించాలి. మన నిత్య జీవితంలో దేవుణ్ణి సృష్టికర్తను ఆశ్రయించేవారిగా ఉండాలి. మనము దేవుని ఆశ్రయించినప్పుడు మనకు ఎటువంటి అపాయాలు కానీ, ఎటువంటి సమస్యలు కానీ, ఎటువంటి వ్యాధులు కానీ దరిచేరవు. మన నిత్య జీవితంలో దేవుని ఆశ్రయించి ధైర్యంగా ముందుకు సాగుదాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపగల దేవ, సర్వాధికారి అయిన గొప్ప దేవ, మీకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాము తండ్రి. ఈ వేకువజామున లేచి మీ వాక్యమును ధ్యానించడానికి ఇచ్చిన ఆధిక్యతను బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు చెల్లించున్నాము తండ్రి. అయ్యా, మీ వాక్యము తెలియజేసిన రీతిగా మహోన్నతుడైన దేవుణ్ణి ఆశ్రయముగా చేసుకుంటే, మిమ్మల్ని ఆధారముగా చేసుకుంటే మా జీవితాలకు ఎంతో ధన్యత నాయన. మరి మిమ్మల్ని ఆశ్రయించిన వారికి ఏ తెగులు మీ గుడారము సమీపించదు అని సెలవించినారు తండ్రి. ఎటువంటి అపాయములు మా దరి చేరవు అని సెలవిచ్చినారు నాయన. మా యొక్క నిత్య జీవితంలో మిమ్మల్ని ఆశ్రయించి మీపై ఆధారపడి మిమ్మల్ని మహింపరిచే జీవించే కృప దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.